నమస్తే అందరికీ. నేను మీకు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ గురించి చెప్తున్నాను. ఇది సాఫ్ట్వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువెళ్తుంది. ఏఐ అంటే మనిషిలా ఆలోచించగలిగే కంప్యూటర్ని తయారు చేయడం. మనం ఎలాగైతే నిర్ణయాలు తీసుకుంటామో అలాగే మన కంప్యూటర్ కూడా నిర్ణయాలు తీసుకునేలా చేయడమే ఏఐ అంటాం. ఇప్పుడు జనాలు చెప్తున్నారు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి, ఇక ఫ్యూచర్లో ఉద్యోగాలు ఉండవు, ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఇది నిజమేనా? నిజం కాదు అని నేను చెప్తాను. ఫస్ట్ అసలు మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇది ఎందుకు ముఖ్యమైనదో డిస్కస్ చేద్దాం. సో మాన్యువల్ టెస్టింగ్కి బదులు మనకు ఇప్పుడు మార్కెట్లో ఆటోమేషన్ టూల్స్ యూస్ చేస్తున్నాం. మళ్ళీ బగ్ ప్రిడిక్షన్లో, కోడ్ సజెషన్స్లో, ఇవన్నిట్లో కూడా ఏఐ వాడుకుంటున్నారు. కోడింగ్ కూడా అంత ఎక్కువ నేర్చుకునే పని లేకుండా గిట్ హబ్, కోపైలట్, చాట్ జీపీటీ లాంటి టూల్స్ అన్నీ యూస్ చేసి నేర్చుకుంటున్నారు ఏఐతో. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామింగ్ ఈజీ అయిందనమాట. అసలు మనకు ఒక డౌట్ ఉంది, ఏఐ ఉపయోగించే టెక్నాలజీస్ ఏంటి? మషిన్ లెర్నింగ్ యూస్ చేస్తాము, డీప్ లెర్నింగ్ యూస్ చేస్తాము, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూస్ చేస్తాం. ఈ 3 టెక్నాలజీస్తో మన ఏఐ వర్క్ అవుతుందన్నమాట. అసలు భవిష్యత్తులో దీనివల్ల వచ్చే అవకాశాలు ఏంటి? ఏఐ నేర్చుకోవడం వల్ల డేటా సైంటిస్టులుగా మారచ్చు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ కావచ్చు, ఏఐ డెవలపర్స్ కావచ్చు. మన ఎగ్జిస్టింగ్ స్కిల్స్తో పాటు ఏఐ రిలేటెడ్ టూల్స్ని మనం నేర్చుకోవాలి. దీనికోసం పైథాన్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ ఇవన్నీ కోర్సులు చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోకుండా క్లాసిఫైడ్ ఉద్యోగం వచ్చేలా మనం ఏఐ వల్ల కొంత మార్పు తప్పదు. అదే మార్పు మనకు కొత్త అవకాశాలు తలుపు తడుతుంది. మార్పుని స్వీకరించి ముందుకు పోతే లాభదాయకంగా ఉంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. జై హింద్.